ఆర్పి గారి కోసం వీడిప్పుడు ఏం మాట్లాడు, వీడు న్యూస్లో మాట్లాడితే ఒక పెద్ద న్యూసే, వీడిప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏ న్యూస్ మనం చూడడానికైనా చూడాలి. ఆర్పి లవ్ యూరా. ఒకసారి మనందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాడిని ప్రాణాన్ని పెట్టి కూడా మనకు అందరికీ సపోర్ట్, మనందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పి గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. తమ్ముడు అన్నయ్య తరఫున అందరి తరఫున మాట్లాడు. నాకు ఇందాక ఏమైంది, ఇందాక మంచి మాట చెప్తేనా అలా ఒక నిమిషం ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండే కారులో, RRR గారిని కలిసి గచ్చిబౌలి నుంచి వస్తూ ఉండే, కారు ఇటు తిరిగింది, కట్ చేస్తే ఇంకో కారు ఆడేది నా వెనక, కొంచెం ఇటు ఐటికి సిటీ ఇటు తిరగగానే ఇంకో కారు ఆడేది నా వెనక. మనం వచ్చింది ఒక కారులో కదా, ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా, మళ్ళీ ఇంకొక కారు వచ్చింది. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా, నా డైహార్డ్ ఫ్యాన్స్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు. నేను ఎట్ట పోతుంటే అట్ట వస్తుంటారు. సరే ఇదేందబ్బా ఇది ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక. సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి, నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తూ ఉన్నా. కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను, టక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు. కట్ చేస్తే చిరంజీవి గారు కటౌట్ కనబడింది అంతే. నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కొక్కడికి దెమ్మ తిరుగుతుంది. ఒక్క కారు కూడా నాకు కనబడలే, ఎటపోయినా ఇప్పటికీ కనబడట్లేదు అవి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండు, టాంజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది, గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది. ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురీదలేదు, దానివల్ల కాదు. ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి, అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులస అయితే కష్టాల్ని, నష్టాల్ని, బాధ్యతల్ని, బాధల్ని ఏ మాత్రం తల వంచకుండా, తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి. అంటే అన్ని చేపలు వేరు, పులస చేప వేరు, దానికోసం తెగ కొట్టుకుంటుంది. రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు, విఆర్ లా కాలేజీలో కూడా చదువుకున్నారు. చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్యలో వచ్చేస్తుంటుంది. అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంత వరకు కూడా నెల్లూరులో బస చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. నువ్వు వచ్చి అభిమానంలో కూడా చేపను మర్చిపోలేవాడు. అంతేనా? ఓకే. చిరంజీవి గారికి విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య, అంతే చాలు నాకు. థ్యాంక్ యూ. జై చిరంజీవా, జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై మెగా పవర్ స్టార్. అండ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మనకు జన్మనిస్తేనే తల్లిదండ్రులు అవుతారు, కానీ ఎటువంటి రక్త సంబంధం లేకుండా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ అన్నయ్య అయిన ఒకే వ్యక్తి మన మెగాస్టార్. ఆయన ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలి, మనలాంటి వాళ్ళందరికీ ఇంకా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం, మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన డైరెక్టర్ బాబీ సార్కి, వీరశంకర్ సార్కి, మా పృథ్వీ సార్కి, పొన్నమలమ్మ సార్కి అండ్ మా సాగర్ అన్నకి అందరికీ కూడా నమస్కారం. లిరిష గారికి ఈరోజు మా స్వామినాయుడు సార్ ఇక్కడ మమ్మల్ని మా జబర్దస్త్ గ్రూప్ని పిలిపించి ప్రతి సంవత్సరం అన్నయ్యకు ఇలాగే విషయం తెలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సమక్షంలో మెగా సార్ అన్నయ్యకి విష్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ అన్నయ్య. అలాగే పవర్ స్టార్ గారికి జిందాబాద్,
అలాగే రామ్ చరణ్ గారికి కూడా జిందాబాద్. అండ్ మేము ఈరోజు మా జబర్దస్త్ టీం ఇక్కడ ఉన్నామంటే కేవలం మా నాగబాబు సార్ వల్లనే. నాగబాబు సార్ వల్ల మా పేర్లు తీసుకున్నందుకు మేమందరం ఈరోజు ఒక్కొక్క పేరుతో బయటకు వచ్చాము. థ్యాంక్ యూ నాగబాబు సార్, థ్యాంక్ యూ మెగా ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ యూ, ఆల్వేస్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తేజ, అగో తేజ తేజ అంటున్నారు. టేస్టీగా ఉంటుందేమో స్పీచ్ కూడా ఇప్పుడు. హాయ్ అండి, బాగున్నారా? ఏమండి రీసెంట్గా చిరంజీవి గారితో వేస్తా తమ్ముడు, వేస్తా. రీసెంట్గా చిరంజీవి గారిని ఒక 3 months బ్యాక్ ఒక ఈవెంట్లో కలిశాను. ఆ యొక్క అనుభవాన్ని మీతో చెప్పుకుంటా, జస్ట్ 30 seconds. సావిత్రి గారి బుక్ లాంచ్ జరుగుతున్నప్పుడు నేను మా అమ్మగారు ఆ ఈవెంట్కి వెళ్ళాము. ఫంక్షన్ అయిపోయింది, చిరంజీవి గారిని తీసుకెళ్ళిపోతున్నారు బౌన్సర్స్. చాలామంది జనాలు సార్ కోసం వచ్చారు. ఆ టైంలో వెళ్తుంటే నేను వెనక నుంచి సార్ బాగున్నారా అన్నాను. ఒకసారి చూసి ఆ జనంలో ఆగి, ఆ తేజ ఏంటి బాగున్నావా అని సార్ పలకరించారు నన్ను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకు ఇక్కడ వచ్చామంటే సార్ మా అమ్మగారు వచ్చారు, మీతో ఒక ఫోటో కావాలంటే ఆ జనాలందరూ నాపేసి ఒక్క నిమిషం ఆగండి, అమ్మగారు ఎక్కడున్నారని చెప్పి పిలిచి మా అమ్మగారు అక్కడ ఫోటో ఇచ్చి మా అమ్మగారితో మాట్లాడి సరే వెళ్తున్నాను తేజ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. హీఈస్ రియల్లీ మెగాస్టార్ అండి, సీరియస్లీ. అంతమంది జనంలో నన్ను గుర్తుపట్టి ఆగి మాట్లాడారు. మా అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు. అది మాకు చాలా అంటే చాలా పెద్ద మెమరీ. మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు సార్ గారిని. నాకు మా అమ్మకి ఒక గొప్ప మెమరీని మాకు ఇచ్చినందుకు మెగాస్టార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ మెగాస్టార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ జబర్దస్త్ టీం అందరికీ. జబర్దస్త్గా స్పీచ్ ఇచ్చారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైక్ అటు వెళ్తూ రచ్చక్ కాకుండా ఇంకెవరికైనా ఇచ్చేళ్ళండి, లేకపోతే ఇది ఆగదు అక్కడ.